ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియోలో ఏంటంటే కంప్లీట్ లైట్ రూమ్ ఎడిటింగ్ అనమాట. సో మీరు thumbnail చూసే ఉంటారు. సో స్క్రీన్ మీద కూడా చూడొచ్చు మీరు ఫోటో అనేది ఏ విధంగా ఎడిట్ చేశాను. సో చాలా సింపుల్గా చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడం కదా ట్రై చేయండి, ఎందుకంటే నాకు ఇంత మంచి ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి కూడా నాకు పుష్ అప్ అయితే ఉంటుంది. సో కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఏమాత్రం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చారు అయితే నా పేరు ఆనంద్ వెస్లీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. మన ఛానల్లో క్రేజీ క్రియేటివ్ సూపర్ కాన్సెప్ట్ ఎడిట్స్ అయితే అప్లోడ్ చేస్తాము ఇన్ ఏ క్రేజీ అండ్ క్రియేటివ్ వేలో. ఇఫ్ యూర్ క్రియేటివ్ పర్సన్ కన్సిడర్ సబ్స్క్రిప్షన్ పక్కన గంట బటన్ నొక్కండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియో పెడతానో వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో. సో ఫ్రెండ్స్ మీరు కరెక్ట్గా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీరు thumbnail ఏదైతే చూస్తున్నారో సేమ్ అదే విధంగా ఫోటో ఎడిటింగ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ రూమ్ అయితే ఓపెన్ చేసుకోండి. లైట్ రూమ్లో ఏదైతే ఫోటో మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేస్తే మీకు లైట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ లైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఎక్స్పోర్ వచ్చేసి -1.63 అయితే పెట్టుకోండి. సో -1.63 పెట్టుకున్నాక నెక్స్ట్ కాంట్రాక్ట్ వచ్చేసి -21 పెట్టుకోండి. సో కరెక్ట్గా నేను ఏదైతే అడ్జస్ట్మెంట్స్ పెడతానో సేమ్ అదే పెట్టండి. సో మీకు కరెక్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో వీడియోలో తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నాకు పుష్ ఇచ్చినట్టయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి హైలైట్స్ వచ్చేసి -70 పెట్టుకోండి. సో చూడండి, మీకు కావాలితే నేను డిస్క్రిప్షన్లో ఇమేజెస్ పెడతాను మీకు అడ్జస్ట్మెంట్స్, ఇంకా పక్కన స్క్రీన్ మీద కూడా చూడవచ్చు, మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో నీకు షాడోస్ వచ్చేసి 100 పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి వైట్స్ వచ్చేసి 41 పెట్టుకోండి. సో 41 పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్స్, సో 41 పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్స్ అనమాట. బ్లాక్స్ వచ్చేసి కూడా 40 పెట్టుకోండి. 40 పెట్టుకున్నాక మీకు లైట్గా చేంజెస్ అయితే వచ్చినాయి ఇమేజెస్లో చూడొచ్చు. ఇమేజ్లో మీకు లైట్గా చేంజ్ అయితే వచ్చింది. సో పైకి స్క్రోల్ చేస్తే కర్వ్ ఉంటుంది. కర్వ్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, నేను ఏదైతే చేస్తున్నానో సేమ్ అదే చేయండి. సో రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ స్మాల్ ఎస్ టైపు కర్వ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. పాయింట్స్ నేను ఎక్కడైతే పెడుతున్నానో అక్కడే పెట్టండి. మీకు అర్థం కాదు సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా. సో మీకు పక్కన మీకు ఇమేజ్ ఇచ్చాను చూడండి, సేమ్ అదే విధంగా అయితే పెట్టుకోండి. సో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, మీరు కావాలంటే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా పీసెట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డిఎన్జీ ఫార్మాట్లో. అక్కడ నుంచి మీరు జస్ట్ 1 క్లిక్తో ఎడిట్ అయితే చేసుకోవచ్చు, ఒకవేళ ఎవరికైతే రాదో. సో చూడండి ఈ విధంగా అయితే సేమ్ అట్లా ఎలా అయితే చేస్తున్నానో జస్ట్ అట్లనే పాయింట్స్ ఎక్కడెక్కడ పెడుతున్నానో 3 పాయింట్స్ 2 పాయింట్స్ సేమ్ అక్కడే పెట్టండి. సేమ్ చూపించినట్టు విధంగా అయితే పెట్టండి కర్వ్. నెక్స్ట్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. వైట్ కలర్ కూడా సేమ్ జస్ట్ ఒక్క పాయింట్ పెట్టుకుని అడ్జస్ట్ అయితే చేసుకోండి లైట్గా. సో కర్వ్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కర్వ్ గురించి ఈ ట్యూటోరియల్ మొత్తం ఒక వీడియో అయితే చేస్తాను. సో తొందరలోనే పెడతాను, అప్లోడ్ చేస్తాను. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆరెంజ్ కలర్ వచ్చేసి హ్యూ వచ్చేసి 3 పెట్టుకోండి. 3% పెట్టుకోండి 3. సో నెక్స్ట్ వచ్చేసి సాచురేషన్ వచ్చేసి ఒక -30 పెట్టుకోండి ఆరెంజ్ కలర్. సో ఫస్ట్ ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లూమ్నెస్ వచ్చేసి మీకు 64 అయితే పెట్టుకోండి. సో +64 అనమాట. సో సేమ్ అడ్జస్ట్మెంట్స్ నేను ఏదైతే పెడుతున్నానో సేమ్ అదే నెంబరింగ్ పెట్టండి, మీకు కరెక్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలర్కి అయితే మూవ్ అయిపోండి. ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకోండి. -100 పెట్టుకోండి హ్యూని. సో -100 పెట్టుకున్నాక నెక్స్ట్ సాచురేషన్ వచ్చేసి 100 పెట్టుకోండి, +100. సో చూడండి కొంచెం చేంజెస్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి లూమినెస్ వచ్చేసి 80 పెట్టుకోండి. సో 80 దగ్గరలో. సో ఒకవేళ మీ ఫోటోకి కనుక కొంచెం డార్క్గా ఏదైనా చేంజెస్ ఫేస్ మీద ఏమైనా వస్తే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఒక 10% అలా. అంటే ఇప్పుడు 80 పెట్టాను కదా, ఒక 70 అలా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూడొచ్చు మీరు కంప్లీట్ కొంచెం ఎడిటింగ్ అయితే వచ్చింది, మనకి చేంజెస్ అయితే వచ్చినాయి ఇమేజెస్లో. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని హ్యూ వచ్చేసి 19 పెట్టుకోండి, 19. నెక్స్ట్ వచ్చేసి సాచురేషన్ -74. ఎవరికైతే అర్థం కాదో నేను పక్కన స్క్రీన్ మీద ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అడ్జస్ట్మెంట్స్. నెక్స్ట్ లూమినెస్ ఏం సరిపోద్దు, 0నే ఉండనివ్వండి. నెక్స్ట్ స్కై బ్లూ సెలెక్ట్ చేసుకోండి. స్కై బ్లూ సెలెక్ట్ చేసుకున్నాక హ్యూ వచ్చేసి -100 పెట్టుకోండి. సో మిగతా 2 ఆప్షన్స్ సాచురేషన్ లూమినెస్ ఏం చేంజ్ చేయొద్దు. నెక్స్ట్ బ్లూ కలర్లోకి వెళ్ళిపోండి. బ్లూ కలర్ వచ్చేసి -34 పెట్టుకోండి. సో అంటే నేను డ్రెస్ బట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటాను. సో మీ ఇష్టము. ఒకవేళ మీ ఫోటోకి కనుక ఇది కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ ఈ బ్లూ కలర్ సెలెక్ట్ చేసినప్పుడు మీరు కొంచెం మార్చుకోవచ్చు, అటు ఇటు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ సాచురేషన్ వచ్చి 50 పెట్టుకుంటాను నేను. సో లూమినెస్ 0 పెట్టుకోండి అంతే. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. సో ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళండి, టెక్స్చర్లోకి వెళ్ళండి. టెక్స్చర్లోకి వెళ్ళాక టెక్స్చర్ వచ్చేసి 15 పెట్టుకోండి. సో
15. నెక్స్ట్ క్లారిటీ వచ్చేసి 61% అయితే పెట్టుకోండి. 61%. సో 61 పెట్టుకుంటున్నాను నేను. మీరు 62 అలా 65 అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ డే ఐజ్ వచ్చేసి 0. విగ్నైట్ వచ్చేసి 19% అయితే పెట్టుకోండి. 19 -19. నెక్స్ట్ మిడ్ పాయింట్ వచ్చేసి 51 పెట్టుకోండి. సో నెక్స్ట్ ఫర్దర్ కూడా 51 పెట్టుకోండి. సో రౌండ్నెస్ వచ్చేసి 34 పెట్టుకోండి. సో 34% అంతే. సో నెక్స్ట్ వచ్చేసి డీటెయిలింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. డీటెయిలింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక మీరు ఇక్కడ షార్పింగ్ అని ఉంది కదా, ఇక్కడ 10% అయితే పెట్టుకోండి. సో ఏంటంటే కొంచెం క్లారిటీగా అయితే ఉంటుంది ఇమేజ్. మీరు కంప్లీట్గా ఎడిట్ అయితే చూడొచ్చు. బిఫోర్ ఆఫ్టర్ చాలా మారిపోయింది డిఫరెన్స్. మీకు చూపిస్తాను లాస్ట్లో బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందనేది. సో ఫ్రెండ్స్ మీకు జూమ్ చేసి చూపిస్తాను. మనకి బ్యాక్గ్రౌండ్ డీటెయిలింగ్ ఎలా వచ్చింది, ఇంకా బ్యాక్గ్రౌండ్ అది దర్గా టైప్ ఉంది కదా, దాని డీటెయిలింగ్ ఎలా వచ్చిందని చూపిస్తాను. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రెస్ అయితే కలర్ కంప్లీట్గా చేంజ్ అయింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వాల్ స్ట్రక్చర్ కూడా డీటెయిలింగ్గా మనకైతే మారింది. సో ఇక్కడ చూస్తే దీని మీద వాల్స్ డీటెయిలింగ్ కూడా మనకి ఇంత ముందుకున్న మనకి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేశాక చాలా డీటెయిలింగ్ కనబడుతుంది. సో చాలా చిన్న అడ్జస్ట్మెంట్తో మనం క్లియర్గా అయితే ఫోటోని అయితే ఆసమ్గా అయితే తయారు చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తప్పకుండా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోగా వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.